పరిస్థితులు బట్టి మనుషుల ఆలోచనలు మారుతాయి. ఈరోజు యుద్ధ ప్రభావంతో చాలా వరకు ఉపాధి రంగాల్లో కూడా మార్పు వచ్చాయి. ఇప్పుడు ప్రధానంగా హోటల్ రంగంలో మనం దొండపర్తి అనే ప్రాంతంలోనో ఇక్కడ చూసుకుంటే హోటల్ నిర్వాహకులు ఎస్ఎస్వి అనే ఒక రెస్టారెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ చూస్తే ఒకవైపు సహజంగా హోటల్స్లో కొనసాగే రీతిన ఆడ గ్యాస్తో వంట జరుగుతుంది. అదే సమయంలో ఈరోజు చూసుకుంటే కట్టెల పొయ్యి కూడా కొనసాగిస్తున్నారు. అయితే యుద్ధ ప్రభావం వల్ల ఈ రకంగా నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. ఈ దశలో ఈ హోటల్ నిర్వాహకులు రాము ఉన్నారు. రాము గారు చెప్పండి, ఎంతకాలం నుంచి హోటల్ నడుపుతున్నారు? నెక్స్ట్ ఈ కట్టెలు అన్నది ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? కట్టెలు అనేది ఒక వన్ వీక్ నుంచి మొదలెట్టాను సార్. గ్యాస్ ఇబ్బంది అవుతుంది కదా. కమర్షియల్ బండ ప్రస్తుతం ఇది వరకు 1100 ఉండేది, ఇప్పుడు 1800 ఇలా అవుతుంది. అది కదా కొరతగా దొరుకుతుంది. అందువల్ల కర్రలు ముందుగా కొనుక్కొని ముందు జాగ్రత్తలో తీసుకుంటాం చేస్తున్నాను. అదే కాక కర్రలతో వండుకుంటే రుచికరమైన వంటలు ఇవ్వచ్చు కదా అనేసి అంతే. చూడండి, అంటే ఇప్పుడు గ్యాస్ మీరు 1800 అంటున్నారు, అట్లాగే అంటే మీరు చెప్పపోయినప్పుడు కూడా ఇది బ్లాక్లో 2400 ఇట్లా ఉన్నాయంటున్నారు. మరి కట్టెలకి ఎక్కువ రేట్ అవుతుందా? ఆ కట్టెలు ఎలా దొరుకుతుంది? కట్టెలు బయట కొనుక్కుంటాను సార్. అక్కడ నేను తీసుకొస్తే 4000 4200 అవుతుంది. మాకు 3-4 డేస్ వస్తుంది, ఇబ్బంది లేకుండా అవుతుంది అంతే. ఇంకా గ్యాస్ కొనుక్కుంటే మాకు ఇది వరకు రోజుకి వన్ డే 3000 4000 అయ్యేది ఆ రేట్ ప్రకారంగా. ఇప్పుడు గ్యాస్ కూడా కొరతగా లిమిట్లో వస్తున్నారు కాబట్టి మూసుకోలేం కదా సార్. ఇంతమంది మన నమ్మకం మీద హోటల్లో పనిచేస్తున్నారు కాబట్టి అందుకోసం ఏదో ప్రయోగం చేయాలనేసి ఈ ప్రయోగం చేస్తాను. అదే రుచికరమైన వంటలు ఇవ్వచ్చు, టేస్ట్గా ఉంటుంది, జనాలకి హెల్తీ ఫుడ్ ఇవ్వాలనుకుంటాను. మా ఎస్ఎస్సి ఫుడ్ ఓపెన్ తరపు నుంచి ఇలా కర్రల మీద వండుతాను సార్. చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఫ్రై కర్రీ ఇట్లా ఉన్నాయి. జనరల్గా కట్టెల మీద వండితే ఏది మంచి టేస్ట్గా ఉండే అవకాశం ఉంది? బిర్యానీ టేస్ట్గా ఉంటుంది సార్. ఏ వెజ్ కర్రీ అయినా సరే టేస్ట్గా వస్తుంది, రుచికరమైన వంట వండొచ్చు సార్. ఏదైనా రుచికరమైనగా వస్తుంది సార్. ఓకే, మీరు ఒక్కరే ఇట్లా చేస్తున్నారా? సిటీలో ఇంకొందరు కూడా ఇట్లా మారే ఆలోచనతో అట్లా ఉన్నట్టు? ప్రస్తుతానికైతే మేము చేస్తాను. మరి ఇంకా అందరూ ఇంకా ప్రతి ఒక్కరికి ఇలా ప్లేస్ ఉంటే పర్లేదు, లేదా షాప్ అంటే కొంచెం కష్టం కదా సార్ కర్రలెట్టి వండడం అనేది. ఇలా ఓపెన్గా ప్లేస్ ఉంటే కర్రలెట్టి వండుకునే పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. మరి అందరికీ అలా ఉంటుందో ఉండదు మనకు తెలియదు కదా సార్. ఓకే, ఇది రాము మాటలు బట్టి యుద్ధ ప్రభావం పూర్తిగా పడకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. నిజానికి చూసుకుంటే కట్టెలతో వాడకం వల్ల ఒక రకంగా రుచికరంగా కూడా వంటకాలు ఉంటాయి. అలాగే గ్యాస్ ఆర్థిక భారం, అలాగే గ్యాస్ కొరత ప్రభావం కూడా లేకుండా ఈ చర్యలు చేపట్టుతున్నట్టు రాము చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల్లో కొంత మార్పు రావాలి. ఆ మార్పులో భాగంగా ఈరోజు రాము తీసుకుంటున్న చర్యలు ఒక రకంగా మంచిగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒక రకంగా కట్టెల వినియోగం వల్ల రుచికరంగా వంటలు ఉండడమే కాకుండా మరోవైపు గ్యాస్ కొరత ప్రభావం లేకుండా ఆయన తీసుకున్న చర్యలు మాత్రం శుభ పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.